ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇటు లోక్సభ అటు రాజ్యసభ స్పీకర్లు పార్లమెంటు సభ్యులను రోజువారీ పదుల సంఖ్యలో సస్పెండ్ చేస్తూ పోతున్నారు. ఇప్పటివరకు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎంపీలంతా చేసిన తప్పలే డిసెంబర్ 13వ తేదీన జరిగిన లోక్సభలో 2 ఆగంతుకుల పసుపు రంగు గ్యాస్ వదలడంతో సభ్యులు అవాక్కయ్యారు. అటు తర్వాత 2 ఆగంతుకులను పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. కేంద్ర హోంమంత్రిని లోక్సభలో భద్రతా లోపం గురించి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ మాత్రం సభ్యులను సస్పెండ్ చేస్తూ పోయారు. దీన్ని బట్టి చూస్తే దేశ జనాభాలో సగం మంది ప్రజల గొంతు నొక్కినట్టయింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగకుండా సభ్యుల బహిష్కరణతో ముగుస్తున్నారు. డిసెంబర్ 13వ తేదీన జరిగిన ఘటన తర్వాత నుంచి సభ సజావుగా నడిచిన దాఖలాలు లేవు. సభను నడపాల్సిన స్పీకర్ సభ్యులను సస్పెండ్ చేస్తూ పోతున్నారు. ఇప్పటి వరకు 141 మంది పార్లమెంట్ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. కాగా ఎంపీల డిమాండ్ ఏమిటంటే డిసెంబర్ 13న జరిగిన సంఘటనకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ తిరస్కరించి ప్రశ్నలు అడిగిన సభ్యులను సస్పెండ్ చేస్తూ పోయారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో దేశ జనాభాలో లక్షలాది మంది ప్రజల గొంతు నొక్కినట్లయింది. ప్రస్తుతం సభ్యులను సస్పెండ్ చేసినందువల్ల కొన్ని పార్టీలకు పార్లమెంట్లో ఉనికే లేకుండా చేశారు. సస్పెండ్ అయిన సభ్యులంతా హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడగడం సభ్యుల హక్కు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యంలో తగదు. ప్రస్తుతం లోక్సభలో 94 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అంటే సుమారు 14,51,35,108 ఓటర్ల హక్కులను స్పీకర్ నొక్కినట్లయింది. ఇక రాజ్యసభలో కూడా పరిస్థితి ఏమంతా బాగాలేదు. రాజ్యసభలో కూడా చైర్మన్ తన ఇష్టం వచ్చినట్లుగా సభ్యులను సస్పెండ్ చేస్తూ పోయారు. ఇక రాజ్యసభలో సుమారు 18.43 కోట్ల మంది ఎలక్టోరల్ గొంతు నొక్కినట్లయింది. లోక్సభలో స్పీకర్ కొంతమంది సభ్యులను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. కొన్ని పార్టీలకు 2 సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక లోక్సభలో కాంగ్రెస్ బలం 4వ వంతుకు పడిపోయింది. ఇతర పార్టీల విషయానికొస్తే డిఎంకే, టీఎంసీ, జేడీయూ బలం కూడా 60% పైనే క్షీణించింది. ఇక ఆ పార్టీ విషయానికొస్తే లోక్సభలో అస్సలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కొన్ని చిన్న చితక పార్టీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక రాజ్యసభలో కూడా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సభలో కాంగ్రెస్ పార్టీ బలం 4వ వంతు పడిపోయింది. ఇక టీఎంసీ, డీఎంకే బలం సగానికి సగం పడిపోయింది. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు మొత్తం 71 ప్రశ్నలు లేవనెత్తితే వాటిని డిలీట్ చేయడమో రద్దు చేయడమో జరిగిందని సివిల్ సొసైటీ వాచ్ డాగ్ మాధ్యం వెల్లడించింది. ఇక లోక్సభ విషయానికొస్తే 28 ప్రశ్నలను రద్దు చేశారు. రాజ్యసభలో మొత్తం 44 ప్రశ్నలను డిలీట్ చేశారు. కాగా ప్రభుత్వం ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తప్పించుకుందన్న అపవాదును మూటగత్తుకుంది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఎంపీలు సస్పెండ్ కాకముందు అంటే 15 రోజుల ముందు ప్రశ్నలు పంపించారు. వాస్తవానికి ప్రభుత్వం ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికే చాలా సమయం పడుతోంది. ఇక్కడ అసలు విషయానికొస్తే ఎంపీలు ప్రశ్నలు తమ కోసం కాదు గదా అడిగేది, వారు ప్రజల కోసం మాత్రమే అడుగుతుంటారు. కాగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే మంత్రి ప్రజలకు సంబంధించిన సమాచారం మాత్రం ఇస్తారు, ప్రైవేట్ సమాచారం ఇవ్వరు. లోక్సభ స్పీకర్ అటు రాజ్యసభ వైస్ చైర్మన్లు ఇష్టం వచ్చినట్లుగా సస్పెండ్ చేస్తూ పోవడం సరైంది కాదని ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.